విషయంలో ఈ రెండింటిని కూడా వారు కలిపివేశారు. You get saved by faith in Christ, period, nothing else. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు రక్షణ పొందుతావు, ఇంకా దానిలో ఎటువంటి సందేహాలు లేవు. But after that, కానీ ఆ తర్వాత your duty is to make him the Lord of your life. నీ పని ఏంటంటే, నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నీ వ్యక్తిగతంగా నీ జీవితానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారినే ప్రభువుగా నీవు నియమించుకోవాలి. The question is this. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, what does it mean to make him the Lord of your life? నీ జీవితంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నీకు ప్రభువుగా చేసుకోవడం అంటే ఏమిటి? I'll show you a few verses. Let's begin with John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం నుంచి నేను మీకు కొన్ని వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. Gospel of John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. Let's read verse 27. 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. John chapter 10 verse 27. My sheep hear my voice. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 27 సార్. Yeah. 26వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. To make Jesus Christ the Lord of your life, నీ జీవితానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రభువుగా చేసుకోవడం అంటే, if you want to make him the shepherd of your life, నీ జీవితానికి ఆయనను కాపరిగా నీ జీవితానికి ఆయన ఉన్నాడు అని నువ్వు ఒప్పుకోవాలి అంటే, it means that you hear him. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మాటను వినేవాడిగా నీవు ఉండాలి. You hear his voice. ఆయన స్వరాన్ని నీవు వినాలి. What does it mean to hear his voice? ఆయన యొక్క స్వరాన్ని వినడం అంటే దాని అర్థం ఏమిటి? Well, a lot of preachers would come up with a lot of answers to that question. ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక మంది ప్రసంగికులు అనేక సమాధానాలతో ముందుకు రావచ్చు. They would say he speaks to me in an audible voice. వాళ్ళు అంటారు, నాకు స్వరం వినపడే విధంగా, ఆ శబ్దం నేను వినే విధంగా నాతో దేవుడు మాట్లాడతాడని కొందరు చెప్తారు. Some people think that God speaks to them through their experiences. కొంతమంది చెప్తూ ఉంటారు, నా అనుభవాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, or through some dream or through some vision. మరి కొంతమంది కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తారు. Some others would say that God is speaking to me through other godly Christians. ఇతర క్రైస్తవుల ద్వారా దేవుడు తన స్వరాన్ని నాకు వినిపిస్తూ ఉన్నాడని మరి కొందరు చెప్తూ ఉంటారు. God doesn't speak in any of these ways. ఈ విధంగా దేవుడు ఏమి మాట్లాడడం లేదు. He doesn't speak. ఆయన మాట్లాడడు. He can use godly Christians to give you godly advice. ఆయన భక్తిపరులైనటువంటి క్రైస్తవులను ఉపయోగించుకొని దేవుడు నీకు భక్తిపరమైనటువంటి సలహాలను నీ జీవితంలో ఆయన ఇవ్వవచ్చు. That's all. అంతే. But he doesn't speak through somebody's advice like that. ఈ విధంగా వేరొకరి యొక్క సలహా ద్వారా దేవుడు నీతో మాట్లాడడం లేదు. So when someone says something, don't say God spoke to me. See, because this person didn't know my problem but said exactly what I needed at that time. ఈ వ్యక్తికి నా సమస్య ఏంటో తెలియదు, కానీ ఆ వ్యక్తి నా సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారాన్ని ఇచ్చే విధంగా ఆయన ఒక సలహాను నాకు ఇచ్చాడు కనుక దేవుడే నాతో మాట్లాడాడు అని అనవద్దు. The problem with Christians is క్రైస్తవులతో ఉన్న సమస్య ఏమిటంటే, that when it comes to hearing the voice of God, దేవుని యొక్క స్వరం వినడం అన్నటువంటి అంశానికి వచ్చేసరికి they always are in search of some supernatural way for God to speak to them. దేవుడు వారితో మాట్లాడాలంటే ప్రతిసారి కూడా సహజాతీతమైనటువంటి విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి అన్నటువంటి ఆలోచనల కొరకు వారు వెతుకుతూ ఉంటారు. Always like that. ప్రతిసారి కూడా అదే విధంగా ఉంటారు. It has to be something supernatural. అది ఖచ్చితంగా సహజాతీతమైనదై ఉండాలి అని వారు అనుకుంటారు. Oh, look, that person didn't know about this, but